2019 నుంచి నేను ఇక్కడ మంగళగిరిలో పోటీ చేశాను. 5,300 ఓట్ల మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. మొదటి రోజు బాధ కలిగింది, కానీ రెండో రోజు నుంచి నాకు కసి పెరిగింది. ఓడిపోయిన దగ్గరనే కష్టపడాలి, ప్రజల మనసు తిరిగి గెలుచుకోవాలి, ప్రజల కోసం అహర్నిశలు సేవ చేయాలి లక్ష్యంతో నేను పనిచేస్తాం జరిగింది. 2019 నుంచి 24 వరకు సొంత నిధులు ఖర్చు పెట్టి దాదాపు 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం నేను చేస్తాం జరిగింది. 2024 ఎన్నికల్లో మంగళగిరి ప్రజలందరూ నేను కోరింది ఒకటే, ఏ మెజారిటీ అయితే నేను ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టి అదే మెజారిటీతో నేను గెలిపించాలని నేను కోరాను. ఎవరు ఊహించిన విధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్ర తిరిగి రాసింది మంగళగిరి నియోజకవర్గం. సో 91,000 పైచిలుక మెజారిటీతో ప్రజలు నన్ను ఆశీర్వదించి దీవించి నన్ను గెలిపించారు. సో నా పైన ఆ మెజారిటీ వల్ల బాధ్యత పెరిగింది, పనిచేయాలన్న కసి పెరిగింది.